First page. Hi everyone. Today we are discussing about pair of planes. So what is pair of planes? Let us consider two planes a1x plus b1y plus c1z equals to 0 and a2x plus b2y plus c2z equals to 0 through origin and their combined equation is a1x plus b1y plus c1z into a2x plus b2y plus c2z ఈక్వల్స్ టు 0. సో ఏం చేసామండి, ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే టూ ప్లేన్స్ని కన్స్ట్రక్ట్ చేసుకొని దాని తర్వాత కంబైన్డ్ ఈక్వేషన్ రాసామండి. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది, a1 ఇంటూ a2 a1 a2 x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ a1 b2 xy. ఫస్ట్ a1xతో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేస్తానండి. నెక్స్ట్ ప్లస్ a1 c2 xz. నెక్స్ట్ b1yతో మల్టిప్లై చేస్తే a2 b1 xy ప్లస్ b1 b2 y స్క్వేర్ ప్లస్ b1 c2 yz ప్లస్ a2 c1 xz ప్లస్ b2 c1 yz ప్లస్ c1 c2 z స్క్వేర్. సో ఒక ఆర్డర్లో రాద్దామండి. a1 a2 x స్క్వేర్ ప్లస్ b1 b2 y స్క్వేర్ ప్లస్ c1 c2 z స్క్వేర్. నెక్స్ట్ ఈ టర్మ్లోని అలాగే ఈ టర్మ్ xy టర్మ్ ఎక్కడుంది, ఇక్కడ. ఈ టూ టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు, xy కామన్ తీసారనుకోండి ఏమొస్తుంది, a1 b2 ప్లస్ a2 b1 ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్లోని ఏం చేస్తారు, yz కామన్ తీయండి. yz కామన్ తీస్తే ఏమొస్తుంది, b1 c2 ప్లస్ b2 c1. సో నెక్స్ట్ ఈ టర్మ్లోని ఏం కామన్ తీయచ్చు, xz కామన్ తీసారనుకోండి ఏమొస్తుంది, a1 c2 ప్లస్ a2 c1 దట్ ఈక్వల్స్ టు 0. సో అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ లుక్ లైక్ యాజ్ ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2fyz ప్లస్ 2gzx ఈక్వల్స్ టు 0. సో అబ్జర్వ్ చేయండి, ఈ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉందా లేదా. హియర్ a1 a2 అంటే a, b1 b2 అంటే b, c1 c2 అంటే c. సో 2h బదులు ఏం రాయొచ్చు, a1 b2 ప్లస్ a2 b1. అలాగే yz కోషెంట్ ఇక్కడ ఎంత ఉంది, b1 c2 ప్లస్ b2 c1. ఇక్కడ yz కోషెంట్ 2f. ఇక్కడ xz కోషెంట్ ఏముంది, a1 c2 ప్లస్ a2 c1. ఇక్కడ xz కోషెంట్ ఏముందండి, 2g. సో దీంతో ఇది ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఈ ఫామ్లో ఉంది కదండి. సో దీన్నే మనం ఏమంటామంటే దిస్ ఈక్వేషన్ is known as pair of planes through origin. సో దీన్ని ఏమంటామండి, పేర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ అంటారు. ఎటువంటి పేర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ అండి, ఆరిజిన్ ద్వారా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్. ఓకే, సో ఒక ఈక్వేషన్ మనకి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక పేర్ ఆఫ్ ప్లేన్ ఒక ఈక్వేషన్ ఇస్తాడండి. ఆ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, జనరల్ పేర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్లో ఉంటుంది. ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2fyz ప్లస్ 2gzx ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఆ ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పమంటాడు. సో ఒక ఇచ్చిన ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుందండి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, కండిషన్స్ for pair of planes. If ax square plus by square plus cz square plus 2hxy plus 2fyz plus 2gzx equals to 0 represents a pair of planes
a pair of planes, then సో ఈ ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుందంటే 2 కండిషన్స్ అండి. 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలండి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే డెల్టా ఈక్వల్స్ టు 0 అవ్వాలండి. డెల్టా మీన్స్ డిటర్మినెంట్ అనేది 0 అవ్వాలి. సో డెల్టాకి ఫార్ములా ఏంటి అంటే డెట్ ఆఫ్ ఏ హెచ్ జి హెచ్ బి ఎఫ్ జి ఎఫ్ సి దట్ ఈక్వల్స్ టు 0. సో డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఏమైపోవాలి 0 అయిపోవాలండి. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి అంటే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబి అవ్వాలి, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీసీ అవ్వాలి, జీ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసీ అవ్వాలి. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది అనుకోండి, అప్పుడు మనకి అదేమవుతుందంటే పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఈ డిటర్మినెంట్ని మనం ఈజీగా కూడా గుర్తుపెట్టచ్చు. సో ఎలా అంటే ముందు డయాగ్నల్ తీసుకోండి. డయాగ్నల్ ఏంటి ఏ బి సి కదండి. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం హెచ్ జి ఎఫ్. సో ఇక్కడ ఏం తీసుకున్నాం హెచ్ జి ఎఫ్. లోవర్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం హెచ్ జి ఎఫ్ కదా. సో అప్పర్ ట్రయాంగిల్ కూడా సేమ్ ఇలానే తీసుకుంటామండి. ఏంటి హెచ్ జి ఎఫ్ కదా, హెచ్ జి ఎఫ్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటండి ఎలా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, ముందు డయాగ్నల్స్ తీసుకుంటామండి. డయాగ్నల్ ఏంటి ఇక్కడ ఏ బి సి కదా. సో డయాగ్నల్ తీసుకుంటాం. ఇక్కడ లోవర్ ట్రయాంగిల్ ఏంటుంది హెచ్ జి ఎఫ్. సో హెచ్ జి ఎఫ్ తీసుకున్నాం. లోవర్ ట్రయాంగిల్లో ఏం తీసుకున్నామో అప్పర్ ట్రయాంగిల్లో కూడా అదే తీసుకోవాలి హెచ్ జి ఎఫ్. సో ఇలా ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో సెకండ్ కండిషన్ ఏమవ్వాలండి హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబి అవ్వాలి, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీసీ అవ్వాలి, జీ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసీ అవ్వాలి. సో ఒక ఇచ్చిన ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలండి. సో నెక్స్ట్ ఏంటి అంటే పేర్ ఆఫ్ ప్లేన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా లెట్ theta be the angle between the pair of planes, angle between the pair of planes, then cos theta equals to formula ఏంటి అంటే a plus b plus c by square root of a plus b plus c whole square plus 4 into h square plus g square plus f square minus bc minus ac minus ab. ఏంటంటే పేర్ ఆఫ్ ప్లేన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ మైనస్ ఏసీ మైనస్ ఏబి అండి. సో ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే prove that the equation 2x square minus 6y square minus 12z square plus 18yz plus 2zx plus xy equals to 0 represents a pair of planes and find the angle between them. సో ఏంటండి ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ ఏమని చెప్పమన్నాడు పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఆ పేర్ ఆఫ్ ప్లేన్స్ ఈక్వేషన్ మధ్య యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వీ నో దట్ ద కండిషన్ ఫర్ పేర్ ఆఫ్ ప్లేన్స్. సో ఒక ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది 2 కండిషన్స్ కదా. సో ముందు ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2x square, given equation is 2x square minus 6y square minus 12z square plus 18yz plus 2zx
ప్లస్ xy ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఇచ్చిన ఈక్వేషన్ని జనరల్ పెయిర్ ఆఫ్ ప్లేన్తో కంపేర్ చేసి ఏబీసీ హెచ్ఎఫ్జీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఎందుకు ఏబీసీ హెచ్ఎఫ్జీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇచ్చిన ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో 2 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటండి, డిటర్మినెంట్ అనేది 0 అవ్వాలి. సో డిటర్మినెంట్కి ఫార్ములా ఏంటి, ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి కదా, అంటే మనకి వాల్యూస్ తెలిస్తేనే కదా మనం డిటర్మినెంట్ 0 అవుతుందా లేదని చెక్ చేయగలం. సో దానికోసం ఏం చేస్తాము, వాడిచ్చిన ఈక్వేషన్ని జనరల్ పెయిర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్తో కంపేర్ చేసి మనం ఏం చేయాలి, ఏబిసి హెచ్ఎఫ్జి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ with ax square plus by square plus cz square plus 2hxy plus 2fyz plus 2gzx ఈక్వల్స్ టు 0. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ని జనరల్ పెయిర్ ఆఫ్ ప్లేన్తో కంపేర్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అండి, ఏ. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2, అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 2. నెక్స్ట్ ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, బి. ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ -6, అంటే బి వాల్యూ ఎంత వచ్చింది -6. ఇక్కడ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, సి. ఇక్కడ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత -12, అంటే సి వాల్యూ ఎంత వచ్చిందండి -12. ఇక్కడ ఎక్స్వై కోఎఫిషియంట్ ఎంత 2h. ఇక్కడ xy కోఎఫిషియంట్ ఎంత అండి 1, అంటే h వాల్యూ ఎంత వచ్చింది 1/2. నెక్స్ట్ ఇక్కడ yz కోఎఫిషియంట్ ఎంత 2f. ఇక్కడ yz కోఎఫిషియంట్ ఎంత 18, అంటే f వాల్యూ ఎంత అవుతుందండి 9. ఇక్కడ zx కోఎఫిషియంట్ ఎంత అండి 2g. ఇక్కడ zx కోఎఫిషియంట్ ఎంత 2, అంటే g వాల్యూ ఎంత వస్తుందండి 1. సో ఇప్పుడు మనకి ఏం తెలిసిపోయి, ఏబీసీ హెచ్ఎఫ్జీ వాల్యూస్ తెలిసిపోయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాడు ఇచ్చిన ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాలి. సో పెయిర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాలంటే ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, 2 కండిషన్స్. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటి, డిటర్మినెంట్ అనేది 0 అవ్వాలి, అంటే డెల్టా అనేది 0 అవ్వాలి. సో డెల్టాకి ఫార్ములా ఏంటి, ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి. సో ఆల్రెడీ మనకి ఏబీసీ హెచ్ఎఫ్సి వాల్యూస్ తెలుసు కదండి, సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, సో ఏ వాల్యూ ఏమవుతుంది 2, హెచ్ వాల్యూ ఎంత అండి 1/2, జీ వాల్యూ 1, హెచ్ వాల్యూ 1/2, బి వాల్యూ -6, ఎఫ్ వాల్యూ 9, జీ వాల్యూ 1, ఎఫ్ వాల్యూ 9, సి వాల్యూ -12. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు తెలుసు కదండి, సైన్స్ ఏం తీసుకోవాలి, పాజిటివ్, నెగిటివ్ అండ్ పాజిటివ్. సో డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 వాల్యూ కావాలి. సో 2 వాల్యూ కావాలి అంటే ఏం చేస్తారు, ఈ 2 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే మనకి ఏం మిగిలాయి, -6 9 9 -12. సో -6 × -12 72, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా, -9 9s 81. నెక్స్ట్ ఇక్కడ 1/2 కేసు అయిన ఉందండి -1/2 వాల్యూ కావాలి అంటే ఏం చేస్తాం, 1/2 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 1/2 × -12 అంటే ఎంత అవుతుందండి -6 -1 × 9 9 ప్లస్ 1 కేసు అయిన ఉంది ప్లస్. సో 1 వాల్యూ కావాలంటే 1 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 1/2 × 9 9/2 -1 × -6 -6 -× +6. ఓకే, 72 - 81 అంటే ఎంత అండి -9. సో 2 × -9 -1/2 × -6 -9 -15 ప్లస్ ఎల్సిఎం ఎంత అండి 2 కదా, 2 6 12 12 + 9 21/2 అంతేనండి. సో ఓవరాల్గా ఎల్సిఎం ఎంత 2 కదా, సో ఇక్కడ 1 కదా, 1 2s అంటే 2 2s 4 4 × 9 -36 మైనస్ ఇంటూ మైనస్ +15 +21. సో 15 + 21 36 -36 +36/2 -36 + 36 అంటే ఎంత 0/2 అంటే ఎంత 0. సో ఫస్ట్ కండిషన్ డిటర్మినెంట్ అనేది 0 అయిపోయింది కదా. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడాలి. సో సెకండ్ కండిషన్ అనేసరికి ఏంటండి, సెకండ్ కండిషన్ ఏంటండి, h² > AB అవ్వాలి. సో చెక్ చేద్దాం. హెచ్ వాల్యూ ఎంత అండి,
హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబీ అని ఉంది కదా, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చండి. హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ చేస్తే దాని వాల్యూ అనేది అయితే 0 కన్నా పెద్దది అవ్వాలి, లేదంటే 0కి ఈక్వల్ అవ్వాలి. సో చూద్దాం. అంటే హెచ్ స్క్వేర్ కదండి, హెచ్ అంటే ఎంత 1/2 హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే ఎంత అండి 2 ఇంటూ బి అంటే -6 అంటే ఏమవుతుంది 1/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 2 6 జా 12. ఎల్సిఎం ఎంత 4 కదండి, 4 12 జా 48, 48 ప్లస్ 1 49/4 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కదా. ఎందుకంటే 49/4 అనేది 0 కన్నా పెద్ద వాల్యూవే కదండి. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బీసీ. దీన్ని ఎలా రాయొచ్చు, ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఎఫ్ అంటే ఎంత అండి 9 హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే -6 ఇంటూ సి అంటే -12. సో 9 స్క్వేర్ అంటే ఎంత 81 మైనస్ ఇంటూ మైనస్ అయిపోద్ది ప్లస్ కదా, 6 12 జా 72. 81 మైనస్ 72 అంటే ఎంత 9 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏంటండి జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసీ. దట్ మీన్స్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో జీ స్క్వేర్ జీ వాల్యూ ఎంత 9, జీ వాల్యూ ఎంత అండి 1 కదా, 1 హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే ఎంత 2 ఇంటూ సి అంటే -12. సో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 12 జా 24 అంటే ఎంత ఉంది 25 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినా. సో మొత్తం అన్నీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎనీ 2 కండిషన్స్ చెక్ చేసి సిమిలర్లీ థర్డ్ కండిషన్ రాసేయచ్చు. ఎందుకంటే 2 కండిషన్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చాయంటే ఆటోమేటిక్గా థర్డ్ కండిషన్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. అంటే ఇక్కడ డిటర్మినెంట్ 0 అయిపోయింది, అలాగే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబీ అయింది, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బీసీ అయింది, జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసీ అయింది. అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేసిందంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుందండి, పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ represents a pair of planes. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటండి పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పమన్నాడు, ఆ పేర్ ఆఫ్ ప్లేన్స్ మధ్య యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెట్ థీటా బి ద యాంగిల్ between the pair of planes, then cos theta equals to పేర్ ఆఫ్ ప్లేన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా ఏంటండి, a plus b plus c by square root of a plus b plus c whole square plus 4 into h square plus f square plus g square minus ab minus bc minus ac. సో ఆల్రెడీ మనకి ఏబీసీ హెచ్ఎఫ్సి వాల్యూస్ తెలుసు కదండి, సబ్స్టిట్యూట్ చేయండి. cos theta ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత అండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 ప్లస్ బి అంటే -6 ప్లస్ సి అంటే ఎంత -12 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే 2 - 6 - 12 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ స్క్వేర్, ఎఫ్ అంటే ఎంత 9, హెచ్ స్క్వేర్ హెచ్ అంటే ఎంత అండి 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ ఎఫ్ అంటే ఎంత 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ జీ అంటే ఎంత 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఏ అంటే ఎంత 2 ఇంటూ బి అంటే -6 మైనస్ బి అంటే ఎంత -6 ఇంటూ సి అంటే -12 మైనస్ ఏ అంటే ఎంత 2 ఇంటూ సి అంటే -12. సో అంటే ఏమొచ్చిందండి cos theta ఈక్వల్స్ టు -6 -12 -18 కదా. సో -18 ప్లస్ 2 అంటే ఎంత -16. సో -16 బై -16 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి 256 ప్లస్ 4 ఇంటూ 1/4 ప్లస్ 81 ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదండి, ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ అంటే -6 12 జా 72 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24. So cos theta equals to
సో కాస్ థీటా ఈక్వల్స్ టు ఏమొస్తుంది -16/√256 plus 4 into 1/4 81 plus 1 82 minus 72 10 plus 12 22 plus 24 46. So 16 by square root of 256 plus 4 into LCM ఎంత అండి 4 కదా 1 plus 46 into 4 అంటే ఎంత 184. సో 4కి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి -16/√256 plus 185 అంటే ఎంత వచ్చింది -16/√441. సో కాస్ థీటా ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి -16/441కి రూట్ ఎంత 21. దట్ ఇంప్లైస్ థీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ -16/21. సో ఇది అండి ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి అలాగా పేర్ ఆఫ్ ప్లేన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలండి 2 కండిషన్స్. ఆ 2 కండిషన్స్కి ఫార్ములా ఏంటండి AHGHBF. ఫస్ట్ ఏంటండి డిటర్మినెంట్ అనేది 0 అవ్వాలి. సో డిటర్మినెంట్కి ఫార్ములా ఏంటండి AHG. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ముందు డయాగ్నల్స్ తీసుకుంటారు ABC కదా డయాగ్నల్స్. తర్వాత లోవర్ ట్రయాంగిల్ ఏం తీసుకుంటారు లోవర్ ట్రయాంగిల్ కదా HGF తీసుకుంటారు. ఇక్కడ లోవర్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నారో అప్పర్ ట్రయాంగిల్ కూడా అదే స్టార్ట్ చేయాలి హెచ్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కూడా లోవర్ ట్రయాంగిల్ ఏం చేసాము హెచ్తో స్టార్ట్ చేసాము కదా. సో అలాగే అప్పర్ ట్రయాంగిల్ కూడా హెచ్తో స్టార్ట్ చేయాలి HGF. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. సో డిటర్మినెంట్ అనేది 0 అవ్వాలి. నెక్స్ట్ ఏంటి H² > AB అవ్వాలి, F² > BC అవ్వాలి, G² > AC అవ్వాలి. సో ఇలా ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఏమవుతుంది పేర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ అండి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం show that next one show that the equation x² plus 4y² plus 9z² minus 12yz minus 6zx plus 4xy plus 5x plus 10y minus 15z plus 6 equals to 0 represents a pair of parallel planes and find the distance between them. సో ఏమన్నాడండి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. పెయిర్ మీన్స్ 2 కదా, అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ అనేది 2 ప్యారలల్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాలి. సో మనకి ఆల్రెడీ తెలుసండి 2 ప్లేన్స్ ప్యారలల్గా ఉండాలంటే కంపల్సరీగా ఏమవ్వాలండి వాటి తాలూకా ఆ 2 ప్లేన్స్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ అనేవి కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి, కాన్స్టెంట్ అనేది చేంజ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మన ఈ ఈక్వేషన్ని 2 పెయిర్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్స్గా కన్వర్ట్ చేయగలగాలండి. చేద్దాం. Given equation is so ఏమి ఇచ్చాడండి x² plus 4y² plus 9z² minus 12yz minus 6zx plus 4xy plus 5x plus 10y minus 15z plus 6 equals to 0. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఈ ఈక్వేషన్ని పేర్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్స్గా కన్వర్ట్ చేయడం కోసం నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. చేసుకోవచ్చండి. x² x² రాసుకోవచ్చా, 4y² 2y² రాస్తున్నాను. అలాగే 9z² 3z² రాస్తున్నాను. ఇక్కడ సైన్స్ పక్కన పెట్టండి, ముందు ఇలా రాశాను. ఎందుకు అంటే ఇక్కడ వరకు కూడా ఈ ఈక్వేషన్ ఏం చేస్తానంటే కంప్లీట్గా a + b + c² ఫామ్లో కన్వర్ట్ చేస్తానండి. సో ఓకే,
ఎక్స్ ఇక్కడ దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకున్నారు అనుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదండి. నెక్స్ట్ ఏం వస్తుంది? ప్లస్ 2ab అనేసరికి 2 ఇంటూ ఏ అంటే ఎంత అండి? ఎక్స్ ఇంటూ బి అంటే 2y. సో 2 ఇంటూ ఎక్స్ 2x ఇంటూ 2y 4xy ప్లస్ 4xy సరిపోయింది. నెక్స్ట్ 2bc అనేసరికి 2 ఇంటూ బి అంటే ఎంత అండి? 2y ఇంటూ సి అంటే 3z. 2 2s are 4, 4 3s are 12, 12yz. బట్ 12yzకి ఏముంది? నెగిటివ్ సైన్ ఉంది. నెగిటివ్ సైన్ ఉంది అంటే ఇక్కడ మనం దేనికి తీసుకోవాలి అనేది మనకి తెలియాలి. ఫర్ సపోజ్ ఎక్స్కి తీసుకుందాం అనుకోండి. ఎక్స్కి తీసుకుంటే ఎక్స్కి నెగిటివ్ సైన్ ఉంది అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ ఎక్స్కి నెగిటివ్ సైన్ పెడితే 2 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ 2y మైనస్ 4x. కానీ ఇక్కడ ప్లస్ 4xy ఉంది అంటే ఎక్స్కి తీసుకోలేము. సో నెక్స్ట్ బీకి కన్సిడర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2yకి మైనస్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 2x ఇంటూ మైనస్ 2y మైనస్ 4xy అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది? ప్లస్ 4xy ఉంది అంటే ఎక్స్కి తీసుకోవడం అవ్వదు, ఈ టర్మ్ బి టర్మ్కి కూడా తీసుకోవడం అవ్వదు. సో నెక్స్ట్ ఏంటండి? సి టర్మ్కి మైనస్ 3z అని తీసుకున్నాం అనుకోండి. మైనస్ 3z అని తీసుకుంటే ఏమవుతుంది? 2 ఇంటూ బి కదా, బి అంటే ఏంటి? 2y ఇంటూ సి అంటే మైనస్ 3z. 2 ఇంటూ 2y మైనస్ 2 ఇంటూ 2y ఎంత అవుతుంది? 4y ఇంటూ మైనస్ 3z మైనస్ 12yz. సరిపోయిందండి. నెక్స్ట్ 2ac 2 ఇంటూ ఏ అంటే ఎంత? ఎక్స్ ఇంటూ సి అంటే మైనస్ 3z. 2 ఇంటూ ఎక్స్ 2x ఇంటూ మైనస్ 3z మైనస్ 6zx. సరిపోయిందా? అంటే కంపల్సరీగా దేనికి నెగిటివ్ సైన్ తీసుకోవాలి? జెడ్కి మాత్రమే. ఎందుకు అంటే ఏకి నెగిటివ్ సైన్ తీసుకుంటే ఇక్కడ మనకి మైనస్ వస్తుంది XY టర్మ్, కానీ XY టర్మ్ అనేది పాజిటివ్ ఉండాలి. అలాగే వైకి తీసుకున్న నెగిటివ్ టర్మ్ వస్తుంది XY, కానీ XY టర్మ్ అనేది పాజిటివ్ ఉండాలి. కాబట్టి కంపల్సరీగా జెడ్ టర్మ్కి మాత్రమే మనం నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయి? ప్లస్ 5x ప్లస్ 10y మైనస్ 15z ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac ఫార్ములా ఉంది కదా. అంటే దీని అంతటినీ కూడా ఎలా కన్వర్ట్ చేయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్లో కన్వర్ట్ చేయొచ్చా? సో ఏ అంటే ఎంత? ఎక్స్ ప్లస్ బి అంటే 2y ప్లస్ సి అంటే ఎంత అండి? మైనస్ 3z హోల్ స్క్వేర్. ఇంకా ఏం మిగిలిపోయి? ప్లస్ 5x ప్లస్ 10y మైనస్ 15z ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ వరకు ఈక్వేషన్ని కంప్లీట్గా ఏం చేశాను? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేశాను. ఎందుకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్లో కన్వర్ట్ చేశానంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్ అనేది 2 ప్యారలల్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పమన్నాడు కాబట్టి. సో నేను ఈ ఈక్వేషన్ ఇలా రాస్తున్నానండి. ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3z ప్లస్ d1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3z ప్లస్ d2గా రాస్తున్నాను. అంటే ఇక్కడ వరకు కామన్ అండి. ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్నిటినీ కూడా నేను d1 d2గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే 2 ప్యారలల్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే కంపల్సరీగా 2 ప్లేన్స్ మధ్య డైరెక్షన్ రేషియోస్ అనేవి ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. సో అబ్జర్వ్ చేయండి. అందుకోసం దీన్ని ఏం చేశాను? ఈక్వేషన్ ఇక్కడ వరకు కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేశాను. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1, వై కోఎఫిషియంట్ 2, జెడ్ కోఎఫిషియంట్ -3. ఇక్కడ కూడా అంతే కదండి. అంటే ఈ ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమయ్యాయో ఈ ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ కూడా అవే అయ్యాయి. అంటే ఇంకా మనం అడిషనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? d1 d2. దట్ మీన్స్ కాన్స్టెంట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దామండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 3xz ఎక్స్ ఇంటూ d2 ప్లస్ ఎక్స్ d2 ప్లస్ 2y ఇంటూ ఎక్స్ 2xy ప్లస్ 2y ఇంటూ 2y 4y స్క్వేర్ ప్లస్ 2y ఇంటూ మైనస్ 3z మైనస్ 6yz 2y ఇంటూ d2 2y d2. నెక్స్ట్ మైనస్ 3zతో మల్టిప్లై చేయండి. మైనస్ 3z ఇంటూ ఎక్స్ మైనస్ 3zx మైనస్ 3z ఇంటూ 2y మైనస్ 6. సో మైనస్ 3zతో మల్టిప్లై చేస్తే మైనస్ 3z ఇంటూ ఎక్స్ మైనస్ 3zx మైనస్ 3z ఇంటూ 2y మైనస్ 6yz మైనస్ 3z ఇంటూ మైనస్ 3z ప్లస్ 9z స్క్వేర్ మైనస్ 3z ఇంటూ d2 మైనస్ 3z d2. నెక్స్ట్ d1తో ఎక్స్ d1 ప్లస్ 2y d1 మైనస్ 3z d1 ప్లస్ d1 d2 ఈక్వల్స్ టు 0.
ఒక ఆర్డర్లో రాద్దామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y² ప్లస్ 9z² xy టర్మ్ 2xy ప్లస్ 2xy 4xy. నెక్స్ట్ yz టర్మ్ మైనస్ 6yz మైనస్ 6yz మైనస్ 12yz. నెక్స్ట్ zx టర్మ్ మైనస్ 3zx మైనస్ 3zx మైనస్ 6zx. నెక్స్ట్ x టర్మ్స్ కంపేర్ చేద్దాం. ఇక్కడ x టర్మ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ x టర్మ్ ఉంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీస్తే ఏమొస్తుందండి? d1 ప్లస్ d2. నెక్స్ట్ y టర్మ్స్ ఇక్కడ y ఉంది, నెక్స్ట్ ఇక్కడ y ఉంది. ఈ 2 టర్మ్స్లో y కామన్ తీసారనుకోండి ఏమొస్తుంది? 2d2 ప్లస్ 2d1. నెక్స్ట్ ఇక్కడ z టర్మ్ ఉంది, అలాగే ఇక్కడ z టర్మ్ ఉంది. ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ తీస్తారు? z కామన్ తీస్తే మైనస్ 3d2 మైనస్ 3d1 ప్లస్ d1 d2 ఈక్వల్స్ టు 0. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వరకు కూడా సేమ్ ఈక్వేషన్ వచ్చింది. సరిపోయిందా? అంటే మనం తీసుకున్నది సరిపోయింది కదండి. a ప్లస్ b ప్లస్ హోల్ స్క్వేర్లో కన్వర్ట్ చేసాం కదా, కన్వర్ట్ చేసిన ఈక్వేషన్ సరిపోయింది కదా. ఎందుకంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే సేమ్ ఈక్వేషన్ వచ్చేయాలి. సో వచ్చింది కదా. సో ఇంకా రిమైనింగ్ ఏముండిపోయి ఎక్స్ టర్ము, వై టర్ము, జెడ్ టర్ము కాన్స్టెంట్. సో దీని ఈక్వేషన్ 1 అండ్ దీని ఈక్వేషన్ 2 అనుకున్నారనుకోండి. 1 and 2లో ఇక్కడ వరకు కామన్గా ఉన్నాయి, ఇంకేం చేంజ్ అయిపోయి ఎక్స్ టర్ము, వై టర్ము, జెడ్ టర్ము కాన్స్టెంట్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 ఈక్వేషన్స్లో కూడా ఎక్స్ టర్మ్ని, వై టర్మ్ని, జెడ్ టర్మ్ని అలాగే కాన్స్టెంట్ని కంపేర్ చేయండి. comparing the coefficients of x comma y comma z and constant. అంటే ఇప్పుడు మనం d1 d2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తామనుకోండి, 2 ప్యారలల్ ప్లేన్స్ వచ్చేస్తాయి కదా. సో దానికోసం కంపేర్ చేస్తాం. కంపేర్ చేయండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అండి? 5. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ d1 ప్లస్ d2 అంటే ఏమొస్తుంది? d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు ఎంత? 5. కోఎఫిషియంట్ ఆఫ్ x. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ y కోఎఫిషియంట్ని కంపేర్ చేయండి. y కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత అండి? 2d1 ప్లస్ 2d2 కదా. సో ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత అండి? 10. ఓకే. నెక్స్ట్ z కోఎఫిషియంట్ని కంపేర్ చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ z ఇక్కడ z కోఎఫిషియంట్ ఎంత? మైనస్ 3d1 మైనస్ 3d2 ఈక్వల్స్ ఇక్కడ z కోఎఫిషియంట్ ఎంత? మైనస్ 15. సో ఇక్కడ కాన్స్టెంట్ ఎంత అండి? d1 d2. సో ఇక్కడ కాన్స్టెంట్ ఎంత? 6. సో ఈ రెండిట్లో కూడా ఏం కామన్ తీయచ్చు? 2 కామన్ తీస్తే ఏమొస్తుందండి? d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 10. 2 5 అయినా. సో d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 5. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? మైనస్ 3 కామన్ తీస్తే ఏమొస్తుంది? d1 ప్లస్ d2 దట్ ఈక్వల్స్ టు మైనస్ 15. మైనస్కి పోతుంది. 3 5. సో d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 5. అబ్జర్వ్ చేయండి, 3 ఈక్వేషన్స్ కూడా సేమే వచ్చాయి కదా. ఎక్స్ కోఎఫిషియంట్ని కంపేర్ చేస్తే d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 5 వచ్చింది. వై కోఎఫిషియంట్ని కంపేర్ చేస్తే d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 5 వచ్చింది. జెడ్ కోఎఫిషియంట్ని కంపేర్ చేస్తే d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 5 వచ్చింది. అంటే ఈ 3 ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుంటాం. అలాగే ఈ ఈక్వేషన్, ఈ రెండు ఈక్వేషన్స్ని తీసుకొని మనం ఏం చేయాల్సి ఉంటుంది? d1 d2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. సో d1 ప్లస్ d2 ఈక్వల్స్ టు 5 ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా, ఎందుకంటే 3 ఈక్వేషన్స్ కూడా మనకి సేమ్గా వచ్చాయి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి? d1 d2 ఈక్వల్స్ టు 6. దీన్ని నేను ఏం చేస్తానంటే d1 ఈక్వల్స్ టు సంథింగ్ అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, d2 ఈక్వల్స్ టు సంథింగ్ అయినా కన్వర్ట్ చేయొచ్చు. నేను d1 ఈక్వల్స్ టు సంథింగ్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో d1 ఈక్వల్స్ టు 6/d2గా రాసుకోవచ్చా? లేదు అనుకుంటే మీరు d2 ఈక్వల్స్ టు 6/d1గా రాసుకోవచ్చు. d2 ఈక్వల్స్ టు 6/d1 రాశారనుకోండి, ఈక్వేషన్ కంప్లీట్గా d1లో వస్తుంది. అదే d2 ఈక్వల్స్ టు 6/d1 రాస్తే ఈక్వేషన్ కంప్లీట్గా ఎందులో వస్తుంది? d1లో వస్తుంది. అదే d1 ఈక్వల్స్ టు అంటే కంప్లీట్గా d2లో వస్తుంది. మనం ఎలా అయినా తీసుకోవచ్చండి. d1 ఈక్వల్స్ టు సంథింగ్గా తీసుకోవచ్చు, d2 ఈక్వల్స్ టు సంథింగ్గా తీసుకోవచ్చు. d1 ఈక్వల్స్ టు సంథింగ్గా తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీట్ ఈక్వేషన్ మనకి d2లో వస్తుంది. అదే d2 ఈక్వల్స్ టు సంథింగ్గా తీసుకుంటే కంప్లీట్ ఈక్వేషన్ అనేది మనకి d1లో వస్తుంది. సో d1 ఈక్వల్స్ టు సంథింగ్ తీసుకున్నాను. దీని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. d1 అంటే ఎంత? 6/d2 ప్లస్ d2 ఈక్వల్స్ టు 5. ఎల్సిఎం ఎంత అండి? d2 కదా. సో 6 ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్స్ టు 5.
సో 6 ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్స్ దాన్ని అటు పంపిస్తే 5d2. సో ఒక ఆర్డర్లో రాసిద్దాం. d2 స్క్వేర్ ప్లస్ మైనస్ 5d2 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేస్తే d2కి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. సో ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని ఎలా రాయొచ్చు? d2 స్క్వేర్. సో ఎనీ టూ వాల్యూస్ తీసుకుంటే ఆ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి? 6d2 స్క్వేర్ రావాలి. అదేవిధంగా 2 వాల్యూస్ని యాడ్ చేస్తే మైనస్ 5d2 రావాలి. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చా? d2 స్క్వేర్ మైనస్ 3d2 మైనస్ 2d2 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0గా రాయచ్చా? మైనస్ 3d2 మైనస్ 2d2 మైనస్ 5d2 అండ్ మైనస్ 3d2 ఇంటూ మైనస్ 2d2 6d2 స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? d2 కామన్ తీస్తే ఏమొస్తుందండి? d2 మైనస్ 3. ఈ రెండిట్లో కూడా d2 మైనస్ 3 కామన్ ఫ్యాక్టర్ రావాలంటే ఎంత కామన్ తీస్తారు? మైనస్ 2 కామన్ తీయండి. సో కామన్ తీయండి సార్. సో ఓవరాల్గా ఈక్వేషన్లో ఏం కామన్ తీయచ్చు? d2 మైనస్ 3 కామన్ తీస్తే వస్తుంది d2 minus 2 equals to 0. So d2 minus 3 equals to 0 and d2 minus 2 equals to 0. అంటే d2కి వాల్యూస్ ఏమొచ్చాయండి? 2, 3. సో ఈ d2 వాల్యూస్ని ఇందులో కానీ ఎందులో ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకు ఆటోమేటిక్గా d1 వాల్యూ వచ్చేస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిన్స్ d1 ఈక్వల్స్ టు ఎంత? 6/d2. ఇఫ్ d2 ఈక్వల్స్ టు 2 తీసుకోండి. 2 తీసుకుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? 6/d1 ఈక్వల్స్ ఎంత? 6/d2. అంటే 6/d2 అంటే ఎంత? 2. అంటే ఎంత వచ్చిందండి? 3. అంటే d2 వాల్యూ 2 తీసుకుంటే d1 వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇఫ్ d2 ఈక్వల్స్ టు 3, సో d1 వాల్యూ ఏంటండి? 6/d2 అంటే 6/3 అంటే ఎంత? 2. సో d2 వాల్యూ 3 తీసుకుంటే d1 వాల్యూ 2 వచ్చింది. d2 2 తీసుకుంటే d1 3 వచ్చింది. d2 3 తీసుకుంటే d1 2 వచ్చింది. 3 ఇంటూ 2 అన్నా 6, 2 ఇంటూ 3 అన్నా 6 కదండి. ఎందుకంటే ఇక్కడ మనకు కాన్స్టెంట్ ఏమొచ్చింది? d1 d2 కదా. ఇక్కడ కాన్స్టెంట్ ఏమొచ్చిందండి? d1 d2 కదా. సో d1 d2 అనేది d1 2 d2 3 తీసుకున్నా పర్వాలేదు, d2 2 d1 3 అన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే 2 ఇంటూ 3 అన్నా 6 వస్తుంది, 3 ఇంటూ 2 అన్నా 6 వస్తుంది కదా. ఏం చేంజ్ అవ్వదు కదా. సో ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. సో తీసుకున్నాం అనుకోండి. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాను. సో ఫ్రమ్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 2 ఏంటి? సో ప్లేన్స్ ఏమొచ్చాయి? x/1 ఈక్వల్స్ టు x ప్లస్ 2y మైనస్ 3z ప్లస్ d1 అంటే ఏం తీసుకుందాం? 3 తీసుకుందామా 2 తీసుకుందామా? ఏదైనా తీసుకోవచ్చు. 3 తీసుకుంటాను. 3 ఈక్వల్స్ టు 0 అండ్ π2 ఈక్వల్స్ టు x ప్లస్ 2y మైనస్ 3z ప్లస్ d2 అనేది ఏం తీసుకోవాలి? d1 వాల్యూ ఏం తీసుకున్నాం? 3. d1 వాల్యూ 3 ఎప్పుడు వచ్చింది? d2 వాల్యూ 2 తీసుకుంటే కాబట్టి. అంటే d2 వాల్యూ ఏం తీసుకోవాలి? 2. సో 2 ప్యారలల్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందో చేయట్లేదా? ఎందుకంటే 2 ప్లేన్స్ ప్యారలల్గా ఉండాలంటే కండిషన్ ఏమవ్వాలండి? డైరెక్షన్ రేషియోస్ అనేవి కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి. సో π1 ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏంటి? 1, 2, -3. అలాగే π2 ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ 1, 2, -3. సో డిఆర్ఎస్ ఈక్వల్ అయింది కదా. అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది 2 ప్యారలల్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ a pair of parallel planes. A pair of parallel planes. సో ప్యారలల్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఆ 2 ప్యారలల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 ప్యారలల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి? mod d1 - d2 by square root of a square plus b square plus c square. Since the distance between the 2 parallel planes is ఫార్ములా ఏంటండి? mod d1 - d2 by square root of a square plus b square plus c square. సో మాడ్యులస్ ఆఫ్ d1 అంటే ఎంత? 3 మైనస్ d2 అంటే 2 బై హియర్ ఏబీసీ ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ద గివెన్ ప్లేన్. 2 ప్యారలల్ ప్లేన్స్ అన్నాడు కాబట్టి ఆ 2 ప్లేన్స్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ అనేవి కంపల్సరీగా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి కదా. సో a స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ 1 ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ c స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ 9. సో అంటే ఎంత వచ్చింది? 3 - 2 అంటే ఎంత? 1/√14 యూనిట్స్.
సో ఇది అండి ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పమంటాడు. అలాగే ఆ 2 ప్యారలల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఈ మోడల్. ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 2 ప్రాబ్లమ్స్లో కంపల్సరీగా మనకి ఒక క్వశ్చన్ అడుగుతాడండి. సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో కోన్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.